పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడాను చేరను తండ్రి. పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరెను తండ్రి. అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ కన్నా, అబ్రహాముని బలి కన్నా, మెల్కీసెదెకుని అర్పణ కన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా, కల్వారి గిరిపైన క్రీస్తే మిన్నా. సకల జనులారా రారండోయి, సకల జనులారా రారండోయి. పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరెను తండ్రి. పూజా బలిలో పాల్గొందామా, ప్రీతి తోడను చేరెను తండ్రి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము సామాన్య కాలములో 30వ ఆదివారపు దివ్య పూజా బలిని కొనియాడుకుంటూ ఉన్నాం. ఇదే రోజునాడు నేను నా గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటూ ఉన్నాను. 36 సంవత్సరాలుగా దేవుడు నన్ను తన గురుత్వంలో భాగస్థునిగా చేసినందుకు దేవునికి ఈ దివ్య బలి పూజను ఇతర ఉద్దేశాలతో పాటు కృతజ్ఞతగా నేను అర్పిస్తూ ఉన్నాను. 106వ భక్తి కీర్తన ప్రారంభంలో చెప్పబడినట్లుగా, ప్రభువు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు, ఆయన కృప కలకాలము నిలుచును, ఆయన మహాకార్యములను ఎవడు ఉగ్గడింపగలడు, ఆయనను యుక్తరీతిని ఎవడు సన్నుతింపగలడు. నిజమే, ఆయన చేసినటువంటి మహాకార్యాలకు మనము ఏ విధముగాను రుణము తీర్చుకోలేము. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దైవాజ్ఞలలో ఏది అతి ముఖ్యమైనది అనేటటువంటి అంశాన్ని స్పృశిస్తూ ఉన్నాయి. దైవ ప్రేమ, తోటి మానవులతో సత్సంబంధం అనేవే దైవాజ్ఞలలోకెల్లా అతి ముఖ్యమైనవి అని ప్రభువు చెప్పడాన్ని బట్టి ఈ దివ్య పూజా బలి ఆరంభంలో దైవాజ్ఞలను పాటించడంలో మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము? దైవాజ్ఞల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నామా, అలక్ష్యంగా ఉన్నామా? ఒక క్షణం కళ్ళు మూసుకొని ఆత్మ పరిశీలన చేసుకుందాం. చేసిన పాపాలకు దేవుని యొక్క క్షమాపణను కోరుకుంటూ పశ్చాత్తాపంతో మన పాపాలని ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను,
పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువి అందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భువి నేలు మా పాలక. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయచూపవా. పితదేవ స్తుతుడా శ్రీయేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ స్తుతుడా శ్రీయేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పిత యొక్క కుడి ప్రక్క ఆసీనుడా, పరిశుద్ధ శ్రీ యేసువా, మా కనులు తెరచి రక్షించుమా, మమ్మిప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా, మీరొక్కరి మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతి గానము, మహిమా స్తుతి స్తోత్రము. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, విశ్వాసము, నమ్మిక, ప్రేమ అను మీ పుణ్యములను మాయందు అధికము చేయుము. తద్వారా మీరు ఆదేశించు వానిని మేము ప్రేమించునట్లును, మీరు వాగ్దానము చేసిన వానిని వరముగా పొందునట్లును కృపజూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన
యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 22వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు. మీరు పరదేశిని చెరపరాదు, బాధింపరాదు. ఐగుప్తులో మీరును పరదేశులుగా ఉంటిరి గదా. మీరు వితంతువులను గాని అనాథలు గాని బాధింపరాదు. బాధించిన వారు నాకు మొరపెట్టుకొందురు, నేను తప్పక వారి మొర విందును. నా క్రోధాగ్ని రగులుకొనును, మిమ్ము నా కత్తికి బలి చేయుదును. మీ భార్యలు వితంతువులు అగుదురు, మీ బిడ్డలు అనాథలు అగుదురు. మీలో ఎవడైనా నా ప్రజలలోని పేదవానికి సొమ్ము అప్పుగా ఇచ్చినచో మీరు వారితో వడ్డీ వ్యాపారి వలె వ్యవహరింపరాదు, వాని నుండి వడ్డీ పుచ్చుకొనరాదు. మీరు మరియొకనికి నిలువుటంగీని కొదవ సొమ్ముగా తీసుకొనినచో దానిని ప్రొద్దుకూకుడుకు ముందే అతనికి తిరిగి ఇచ్చివేయవలయును. కప్పుకొనుటకు అతని కడ ఉన్నదదే, అతడు ఒంటి మీద కప్పుకొను నిలువుటంగి అదే. అతడు ఏమి కప్పుకొని పండుకొనును? అతడు నాకు మొరపెట్టుకొన్నచో నేను అతని మొరను విందును, నేను దయామయుడను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తోటలో నీ అడుగుల సవ్వడులు, నా మానస కోవెలలో పరిమళ సుమారతులు. నా జీవన తోటలో నీ అడుగుల సవ్వడులు, నా మానస కోవెలలో పరిమళ సుమారతులు. రెండవ పఠనము పునీత పౌలు తెస్సలోనియ ప్రజలకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఏలైనా కేవలము మాటలచే మాత్రమే కాక శక్తితోనూ పవిత్రాత్మతోనూ దాని అందరి సంపూర్ణమగు నమ్మకముతోనూ మేము సువార్తను మీకు అందించితిమి. మేము మీతో ఉన్న కాలమున మీ కొరకు మేము ఎట్లు జీవించితిమో మీకు ఎరుకయ్యే కదా. మేమును ప్రభువును మీరు అనుసరించితిరి. మీరు ఎన్నియో బాధలు పడినను
పవిత్రాత్మ వలన లభించు ఆనందముతో సందేశమును స్వీకరించితిరి. అందువలననే మసిడోనియా అకలోనియా అని విశ్వాసులకు అందరుకును మీరు మార్గదర్శులైతిరి. ఏలైనా ప్రభు వాక్కు మీ ద్వారా మసిడోనియా అకలోనియలకు వ్యాప్తించుట మాత్రమే కాక దేవుని యందలి మీ విశ్వాసమును గూర్చిన వర్తమానము ఎల్లడలా వ్యాప్తి చెందినది కనుక మేము చెప్పవలసినది ఏమీ లేదు. మేము మిమ్ము చూడవచ్చినప్పుడు మీరు మమ్ము ఎట్లు స్వీకరించినదియు సత్యజీవ దేవుని సేవించుటకు మీరు ఎట్లు విగ్రహముల నుండి విమీకులై దేవుని వరకు మరలినదనియు వారు చెప్పుచున్నారు. రానున్న దేవుని ఆగ్రహము నుండి మనలను వాడును దేవునిచే స్వయముగా మృత్యువు నుండి లేవనెత్తబడిన వాడును ఆయన కుమారుడును అగు ఆ యేసుక్రీస్తు పరలోకము నుండి వచ్చు వరకు మీరు వేచి ఉన్నారనియు వారు చెప్పుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించెదను, నీ నామము కీర్తింతును. యేసు నీ నామం మధురం. నా పూర్ణ హృదయముతో నిన్ను స్తుతించెదను, నీ నామము కీర్తింతును. యేసు నీ నామం మధురం. ప్రభు నీవు నాకు దీపము వెలిగింతువు, నా త్రోవలోని చీకటి తొలగింతువు, నన్ను రక్షింతువు. ప్రభు నీవు నాకు దీపము వెలిగింతువు, నా త్రోవలోని చీకటి తొలగింతువు, నన్ను రక్షింతువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవై 22వ అధ్యాయము 34వ వచనము నుండి 40వ వచనము వరకు. యేసు సద్దూకయ్యుల నోరు మూయించెనని పరిసయ్యులు విని వారు అచ్చటికి కూడి వచ్చిరి. వారిలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ఆయనను పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములన్నీయు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడి ఉన్నవి అని సమాధానమిచ్చెను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమించబడునుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య గ్రంథ పఠనాలు, దేవుని ఆజ్ఞలలో అత్యంత ముఖ్యమైన ఆజ్ఞ ఏది అనేటటువంటి ప్రశ్నకు సమాధానంగా ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనములో నిర్గమకాండము 22వ అధ్యాయం 21 నుండి 27 వరకు వచనాలను మనం చదువుకున్నాం. దేవుడు 10 ఆజ్ఞలను మోషే ద్వారా ప్రజలకు అనుగ్రహించాడు. వాటికి తోడుగా ఇంకా అనేకమైనటువంటి ఆజ్ఞలను మోషే ద్వారా దేవుడు ప్రజలకు తెలియపరిచాడు. ఈనాటి మొదటి పఠనంలో మనము ఇవే ఆజ్ఞలను దేవుడు అనుగ్రహించగా మోషే ప్రజలతో మాట్లాడటాన్ని చూస్తూ ఉన్నాం. యావే దేవుడు తప్ప అన్య దైవాలకు బలులు అర్పించబడకూడదని, ఎవరైనా ఆ విధంగా అర్పిస్తే వారిని వెలివేయడం మాత్రమే కాకుండా మరణశిక్ష విధించాలి అనేటటువంటిది ఒక ఆజ్ఞ. దేవునికి సంబంధించిన ఆజ్ఞలు మాత్రమే కాకుండా తోటి మానవులతో మనిషి ఏ విధంగా ప్రవర్తించాలో, ఎలాంటి సంబంధాలను కలిగి ఉండాలో కూడా ఈనాటి మొదటి పఠనం తెలియచేస్తూ ఉన్నది. మొదటిగా పరదేశులను గురించి చెప్పబడింది. పరదేశులను బాధ పెట్టకూడదు, వారికి అన్యాయం చేయకూడదు. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకనాడు ఈజిప్టులో పరదేశులే. వారు ఎలాంటి బాధలు అనుభవించారో వారికి తెలుసు. కనుక వారు అనుభవించినటువంటి బాధలను వారెల్లప్పుడూ గుర్తుపెట్టుకొని పరదేశుల పట్ల ఉదారంగా ప్రవర్తించాలి అనేటటువంటిది దైవాజ్ఞ. మరలా దేవుడు చెబుతూ ఉన్నాడు, పరదేశులను మాత్రమే కాదు, వితంతువులు అనాథలను కూడా ఆదరించాలి. వితంతువులు అనాథలు గనుక మొరపెట్టినట్లయితే దేవుడి వారి మొరను ఆలకిస్తాడు. ఆలకించి వారిని ఎవరైతే బాధకు గురి చేస్తూ ఉన్నారో, అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారో వారిని చంపి వారి భార్యాబిడ్డలను వితంతువులుగా అనాథలుగా మారుస్తాడు. అదే కాకుండా పేదవారికి అప్పు ఇచ్చినప్పుడు వడ్డీని తీసుకొనకుండా ఉండటం మంచిది అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. చివరిగా ఈనాటి మొదటి పఠనంలో చెప్పబడినటువంటి మాట, అప్పిచ్చేటప్పుడు ఎవరైనా ఒకరి నిలువుటంగీని కుదువ పెట్టుకొని అప్పించినట్లయితే అది అన్యాయమే అంటున్నాడు ప్రభు. ఎందుకంటే ఆ పేదవానికి అదొక్కటే ధరించడానికి ఉన్నటువంటి వస్త్రమై ఉండవచ్చు. వీటన్నిటి వెనుక ఉన్నటువంటి ఒక నియమం ఏంటంటే, నీకు ఇతరులు ఏ విధంగా నీ పట్ల ప్రవర్తించాలని నీవు కోరుకుంటున్నావో అదే విధంగా నీవు ఇతరుల పట్ల ప్రవర్తించు. ఇది ఒక బంగారు నియమం. నీ పట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తించాలని నువ్వు కోరుకుంటున్నావో అదే విధంగా నీవు ఇతరుల పట్ల
ప్రవర్తించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనంలో కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పినటువంటి మాట ఇదే. ఈ మాట చెప్పి ఇదే మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధము యొక్క సారాంశము. కనుక ఈ బంగారు నియమాన్ని గనుక మనం ఆచరించినట్లయితే మనం ప్రభువు యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల యొక్క ప్రబోధాన్ని ఆచరించినటువంటి వారం అవుతాము అనేటటువంటిది ఈ మొదటి పఠనంలో ఉన్నటువంటి సారాంశం. ఈ 10 ఆజ్ఞలతో పాటుగా ఈనాటి మొదటి పఠనంలో చెప్పబడినట్లుగా ఇంకా అనేక చోట్ల చెప్పబడినట్లుగా 613 నియమాలు లేదా ఆజ్ఞలు ప్రజలకు ఇవ్వబడ్డాయి. ఇన్ని ఆజ్ఞలని పాటించడం అంటే చాలా కష్టంగా వారు భావించారు. వాటన్నిటి గురించి తెలుసుకోవాలన్నా, వాటిని గుర్తుపెట్టుకోవాలన్నా, వాటి ప్రకారంగా నడవాలన్నా వారికి చాలా కష్టతరమయ్యింది. అందుకే చాలాసార్లు వారిలోకి వచ్చేటటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, ఈ ఆజ్ఞలన్నిటిలోకెల్లా ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఏవి, వేటిని పాటిస్తే సరిపోతుంది, లేక అన్నింటినీ పాటించాలా? అన్నింటినీ పాటించాలంటే చాలా కష్టంగా ఉన్నది. బోధకులు ఎవరైనా కనిపిస్తే కొంతమంది ప్రజలు అడిగేటటువంటి ప్రశ్న ఇదే. దైవాజ్ఞలలో అతి ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ఏవి, లేదా అతి ప్రధానమైన అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని. ఈరోజు సువిశేష పట్టణంలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు ప్రభువును పరీక్షించాలని ఇదే ప్రశ్న వేస్తూ ఉన్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది? 613 పెద్ద చిన్న ఆజ్ఞలలో అతి ప్రధానమైన ఆజ్ఞ ఏది అంటే ఏ బోధకుడైనా ఏం చెబుతాడు? ప్రభువును పరీక్షించాలని ఈ ఉపదేశకుడు ప్రభువును ప్రశ్నిస్తే ప్రభువిచ్చినటువంటి సమాధానం అతనికి చెంపపెట్టుగా మారింది. ప్రభువు చెప్పినటువంటి మాట, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఈ ఆజ్ఞ పూర్వ నిబంధనలో ప్రముఖంగా ఉన్నటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞను కంఠోపాఠంగా నేర్చుకోవడం మాత్రమే కాకుండా ప్రతిరోజు దీనిని ఒక ప్రార్థనగా, దీనిని వారు క్షమాప్రార్థన అని పిలిచేవారు. ద్వితీయోపదేశ కాండంలో 6వ అధ్యాయం 4-5 వచనాలలో ఉన్నటువంటి ఈ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు శిరోధార్యమైనటువంటి మాటలు. వారి ప్రార్థనలో ఎల్లప్పుడూ చెప్పబడేటటువంటి మాటలు. ఈ మాటలు ప్రతి వ్యక్తికి కంఠోపాఠంగా తెలిసినటువంటి మాటలు. ఓ ఇశ్రాయేలు వినుము, మన ప్రభువగు దేవుడు ఏకైక ప్రభువు, అనగా మరొక దేవుడు ఈ భూమి మీద లేడు. 5వ వచనం చెబుతూ ఉన్నది, మీ ప్రభువైన దేవుని పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను. ఎప్పుడైతే దీనిని ప్రధానమైన ఆజ్ఞగా ప్రభువు ఈ ఉపదేశకుడితో చెప్పాడో ఉపదేశకుడు సంతృప్తి చెందాడు. ఎందుకంటే అతనికి తెలుసు, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని యొక్క ప్రేమలో ప్రతి వ్యక్తి కూడా తన జీవితాన్ని గడపాలి. దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి భక్తుడే కాదు. కాబట్టి
ఆ దైవ ప్రేమను ఏ విధంగా మనం అనుసరించాలి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో 4 పదాలను వాడుతూ దేవుని పట్ల ప్రేమ కలిగి ఉండటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, దేవునికి లోబడి ఉండటమని, దేవుణ్ణి మాత్రమే ఆరాధించడమని, మనస్ఫూర్తిగా యావే ప్రభువు తప్ప వేరొకరు లేరు అని నమ్మడమని దీని అర్థం. కనుక ఎవరైతే దేవునికి ఒకవైపు బలులు అర్పిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తున్నానని ఒకవైపు చెబుతూ మరొక వైపు అన్య దైవాల పట్ల మొగ్గు చూపిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి క్షమార్హుడు కాదు, మరణశిక్ష అతనికి విధించవలసిందే. అందుకే బాలు ప్రవక్తలను ఎదుర్కొన్నప్పుడు ఏలియా ప్రవక్త వారందరూ నిజదేవుడైనటువంటి యావే ప్రభువును విస్మరించి బాలు దేవతలను ఆరాధిస్తూ ఉన్నందువల్ల వారందరికీ మరణశిక్షను విధించాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించడం, నిండైనటువంటి మనస్సుతో, ఆ మనస్సులో పరిపూర్ణంగా దేవుడు మాత్రమే ఉండేటటువంటి ప్రేమను ప్రదర్శించగలగాలి పూర్ణ హృదయంతో. అనగా ఈ హృదయంలో దేవునికి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఏవీ కూడా ఉండకూడదు అని దీని అర్థం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఈ హృదయం నిండా దైవానికి సంబంధించినటువంటి భావనలే తప్ప ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో ఈ హృదయాన్ని నింపి మనం దేవుణ్ణి నిజంగా ప్రేమించలేము. అదేవిధంగా పూర్ణ ఆత్మతో, అనగా ఆత్మీయమైనటువంటి విషయాలను గురించి మనం మాట్లాడేటప్పుడు నిత్య జీవాన్ని మాత్రమే మనం కోరుకుంటూ దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే పూర్ణ మనస్సుతో, అనగా అన్య మనస్కంగా ఉండకుండా మనసంతా దేవుని మీద లగ్నం చేసి మన ఆలోచనలన్నీ దేవుని మీద కేంద్రీకరించి దేవుణ్ణి మనం ప్రేమించాలి. అలాగే పూర్ణ శక్తితో, అనగా దేవుడు మనకిచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి శక్తిని, మనకున్నటువంటి యుక్తిని, సమస్తాన్ని దైవ ప్రేమ కొరకు వినియోగించాలి అని ఈ వాక్యం యొక్క అర్థం. కనుక ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏది అంటే దేవుణ్ణి ప్రేమించడమే. అది కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 8వ వచనం ఏమని చెబుతూ ఉన్నది అంటే, బిడ్డలారా, మన ప్రేమ కేవలము మాటలు, సంభాషణలు మాత్రమే కాదు, అది చేతలలో నిరూపింపబడు యథార్థ ప్రేమ కావలను. నిజమే, చాలాసార్లు మనం అంటూ ఉంటాం నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని. కావచ్చు, కానీ ఆ ప్రేమ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో గనక లేకపోయినట్లయితే అది మాటలకు, సంభాషణలకు మాత్రమే పరిమితమవుతుంది తప్ప చేతలలో నిరూపించబడేటటువంటి యథార్థ ప్రేమ కాలేదు. అందుకే ప్రభువు చెబుతూ ఉన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించలేడు. ఎవరు సంపాదించగలరు? నా ఆజ్ఞలను ఆలకించి వాటిని పాటించువాడు మాత్రమే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని కైవసం చేసుకోగలడు.
ఎవరు దేవుని మాటను ఆలకించి ఆ మాట ప్రకారంగా జీవిస్తారు అంటే ఎవరైతే దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమిస్తారో అటువంటి వారు మాత్రమే దేవుని యొక్క మాటను ఆలకించగలరు, ఆ మాటను, ఆ వాక్కును వారు పాటించగలరు. అయితే ప్రభువు ఈ ఒక్క ఆజ్ఞతో సరిపెట్టడం లేదు. దీనితో పాటుగా మరొక ఆజ్ఞను కూడా మీరు పాటిస్తేనే ఈ మొదటి ఆజ్ఞకు మీరు న్యాయం చేసినటువంటి వారు అవుతారు. కనుక ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఒక్కటే కాదు, ప్రధానమైనటువంటి ఆజ్ఞలు రెండున్నాయి అని చెబుతూ మొదటిది దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించడం అయితే, రెండవది నీ పొరుగువానిని నీ వలె ప్రేమించడం. నీ వలె, నిన్ను నీవు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటూ ఉన్నావో అదేవిధంగా నీ పొరుగువానిని కూడా ప్రేమించాలి. నా పొరుగువాడు ఎవడు అంటాడు. ఒక ధర్మశాస్త్ర బోధకుడు లూకా సువార్త 10వ అధ్యాయంలో నా తోటివాడు ఎవడు, నా పొరుగువాడు ఎవడు అని అడిగినప్పుడు ప్రభువు మంచి సమరయుడి కథ అతనికి చెబుతాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 25 నుండి 37 వరకు ఉన్నటువంటి వచనాలలో ఈ కథ మనందరికీ పరిచయమైనటువంటి కథ. చివరిగా ప్రభు అడుగుతున్నాడు, వీరిలో ఎవరు నిజమైనటువంటి పొరుగువాడు అంటే ఎవరైతే కష్టాలలో లేదా దొంగల చేత బాధించబడి చావు బ్రతుకులలో ఉన్న వ్యక్తికి సహాయం చేశాడో అతడే నిజమైనటువంటి పొరుగువాడు. అనగా పొరుగువాడు ఎవడు అంటే మన ప్రక్కింట్లో ఉండేవాడు మాత్రమే కాదు, ఆపదలో ఉన్నటువంటి ప్రతివాడు మన పొరుగువాడే. అవసరంలో ఉన్నటువంటి ప్రతివాడు మన పొరుగువాడే. మన పొరుగువాడు ఎవరంటే అవసరార్థి. ఎవరైతే మన సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ మన పొరుగువారే. మనతో జీవిస్తూ ఉన్నటువంటి మన పొరుగువారే. వారందరినీ మనము మంచి దృష్టితో చూడాలి. వారిని ఎవ్వరినీ కూడా బాధ పెట్టకూడదు, వారిని హింసించకూడదు, వారికి అన్యాయం చేయకూడదు. మన పట్ల ఇతరులు ఏ విధంగా ప్రవర్తించాలని మనం కోరుకుంటూ ఉన్నామో మన తోటి వారి పట్ల కూడా మనం అదే విధంగా ప్రవర్తించాలి. వారిని ప్రేమించాలి, వారికి ఆపదలో సహాయం చేయాలి, అవసరంలో ఆదుకోవాలి, ఇతర సమయాలలో వారిని ఆదరించాలి. ధనవంతులను మాత్రమే మనం ఆదరించడం కాకుండా మన తోటి వారిలో పేదవారు ఎవరు ఉన్నారో వారి పట్ల కూడా మనం యథార్థమైనటువంటి ప్రేమను చూపించినట్లయితే ఈ రెండు ఆజ్ఞల్ని మనం పాటించినటువంటి వారం అవుతాం. దేవుణ్ణి పరిపూర్ణంగా పూర్తి మనస్సుతో ప్రేమించడం, మన పొరుగువారిని, మన తోటి వారిని కూడా అదేవిధంగా ప్రేమించడం అనే ఈ రెండు ప్రధానమైనటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్రము, ప్రవక్తల ప్రబోధము యొక్క సారాంశము అని చెప్పి ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ మాటలు ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడినటువంటివి. ఆ మాటలని ఇప్పటి వరకు మనమందరం కూడా ఆచరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నిజంగా ప్రేమిస్తూ ఉన్నాం. ప్రభువు చెబుతూ ఉన్నాడు యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలలో, నేను మీకొక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఎందుకు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి అంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఒకరి పట్ల ఒకరు ద్వేషభావము కానీ, అసూయాభావము కానీ, వేరే ఇతర భావాలు కానీ ఉండకుండా యథార్థమైనటువంటి ప్రేమను ఇతరులతో పంచుకోవాలి. ఈరోజు మనం ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్లయితే, సమాజాన్ని చూస్తూ ఉన్నట్లయితే, ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, కష్టాలు, బాధలు, వీటన్నిటికీ కారణం ఏమిటి అంటే
మనం మన పొరుగువారితో సత్సంబంధం కలిగి లేకపోవడమే, మన పొరుగువారి పట్ల మనం ప్రేమను కలిగి లేకపోవడమే. ఈరోజు ఇస్రాయేలు పాలస్తీనా మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, అంతకుముందు రష్యా ఉక్రెయిన్ల మధ్య ఉన్నటువంటి యుద్ధ వాతావరణం, ఇవన్నీ చూసినప్పుడు మనిషికి మధ్య సఖ్యత లేనందువల్లే, జాతులకు మధ్య సఖ్యత లేనందువల్లే ఇటువంటివి జరుగుతూ ఉన్నాయని మనం అర్థం చేసుకోగలం. కనుక ఈ దివ్య పూజా బలిలో మనం ఖచ్చితంగా ప్రార్థించాలి. జాతుల మధ్య, మనుషుల మధ్య, తోటివారి మధ్య ప్రేమ అనేటటువంటిది ఎల్లప్పుడూ ఉండాలని, తద్వారా ఈ ప్రపంచమంతా ఒక వసుదైక కుటుంబంగా, ఒకే కుటుంబంగా అందరూ ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ జీవించాలి అని చెప్పి మనం ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. దేవుని పట్ల ప్రేమను కలిగి ఉన్నప్పుడు మనం దేవునితో ఎంతో అనుబంధాన్ని కలిగి ఉంటాం, దైవానుభూతిని మనం పొందుతాం, దైవ అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. ఆ దైవానుభూతిని, దైవ అనుభవాన్ని పొందినటువంటి మనం ఈ అనుభూతిని ఇతరులతో పంచుకోవడానికి మన పొరుగువారిని, మన తోటివారిని, మన తోడివారిని ప్రేమించి వారితో మంచిగా ఉండి ఈ సమాజాన్ని ఒక అందమైనటువంటి సమాజంగా, హింస లేని, బాధలు లేని, కష్టాలు లేని, అసూయ రాగ ద్వేషాలు లేనటువంటి ఒక సమాజంగా మనం నిర్మించడానికి ఆ ప్రభు అయినటువంటి దేవుడు తన పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజా బలిని మనం కొనసాగించుకుందాం. అందరము నిలబడి మన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించుకుందాం. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తిగల పిత, సర్వేశ్వరుని జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగయుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను, దేవుని నుండి దేవునిగాను, జ్యోతి నుండి జ్యోతిగాను, నిజదేవుని నుండి నిజదేవునిగాను జన్మించెను. జన్మించినవాడు సృష్టింపబడినవాడు కాడు, పితతో ఏక స్వభావము కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులమగు మన కొరకును మన రక్షణము కొరకును పరలోకము నుండి దిగివచ్చెను. పవిత్రాత్మ ప్రభావము వలన కన్య మరియమ్మ ద్వారా శరీరమును ధరించి మానవుడాయెను. మన కొరకు పోన్సి పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథములో ఉన్నట్లు 3వ రోజున మరలా జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరలా మహిమతో వేయించేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాతయునైన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధనా మహిమలను పొందుచున్నాడు. ప్రవక్తల ద్వారా అతడు బోధించి ఉన్నాడు. ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక శ్రీసభను విశ్వసించుచున్నాను. పాప విమోచనమునసుగు ఒకే జ్ఞానస్నానమును అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవమును నిరీక్షించుచున్నాను. ఆమెన్. విశ్వాసుల ప్రార్థన. అందరము కలిసి ప్రభువును స్తుతిస్తూ ఈ సమయంలో మన కోరికలను, విన్నపములను ప్రభువు చెంత ఉంచుదాం. ఈ దివ్య పూజా బలి ఏ ఉద్దేశాల కొరకైతే సమర్పించబడుతూ ఉన్నదో, ఎవరెవరైతే దివ్య పూజా బలిని సమర్పిస్తూ ఉన్నారో వారందరి మనస్సులలో ఉన్నటువంటి కోరికలను ప్రభువు నెరవేర్చి వారిని విశ్వాసములో బలపరచి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని వారు ఎల్లప్పుడూ పొందినట్లుగా చేయమని మనము ప్రార్థిద్దాం. నా కొరకు కూడా ప్రార్థించమని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో దేవుడు నాకు దయచేసిన ఈ గొప్ప వరాన్ని బట్టి దేవునికి నాతో పాటు కృతజ్ఞతలు తెలియచేయవలసిందిగా మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను.
ఇస్రాయేలు పాలస్తీనా దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని దేవుడు తొలగించి శాంతి సమాధానాలను అక్కడ వెల్లివిరిసేటట్లు చేయమని దేవుణ్ణి ప్రార్థిద్దాం. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే, సమాజంలో ఎక్కడెక్కడైతే హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయో, జాతుల మధ్య, ప్రజల మధ్య ఎక్కడెక్కడైతే వైషమ్యాలు చోటు చేసుకుంటూ ఉన్నాయో అక్కడ శాంతిని వెదజల్లమని ఆ శాంతి ప్రదాత అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం. ఆమేన్. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. ప్రియమున మమ్ముల పిలిచావు, నీ శిష్యులుగా మలిచావు. నీతి స్వరూప శ్రీ యేసా, నీతి స్వరూప శ్రీ యేసా, గైకొని మమ్ముల దీవించు. గైకొని మమ్ముల దీవించు. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము మీ సన్నిధికి తెచ్చి మీ వైభవమునకు సమర్పించుకుని ఈ అర్పణములను అనురాగముతో స్వీకరింపము. మీ సేవలో మేము చేయు ప్రతి పనియు మీకు అత్యధికమైన కీర్తిని సమకూర్చవలనడు ఆశయముతో నెరవేర్చుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము మీ స్తుతిగీతమును పాడుట ఎట్లనగా, దళాధిపతి అయిన స్తుతిగీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు, పరలోకముని మహిమలతో నిండి ఉన్నవి మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. ప్రభునామంబున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున. జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా,
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేదసాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని, శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీసభను, మీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నేర్పించిన పరలోక ప్రార్థనను అందరము భక్తితో చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభువు శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు దయచూపండి, దయచూపండి, దయచూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా,
చూపండి, దయ చూపండి, దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము సమాధానము దయచేయండి. మాకు సమాధానము సమాధానము దయచేయండి, దయచేయండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము రక్తము నుంచి మనకు దయచేయను గాక. ఆమేన్. విందు గీతం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. ప్రేమతో విశ్వాసముతో స్వీకరించరా రండి భక్తులారా. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఆత్మల ఆకలి తీర్చును ఈ ఆహారం, తీర్చును ఈ ఆహారం. పరలోక రాజ్యం చేర్చును ఈ ఆహారం, చేర్చును ఈ ఆహారం. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. ఈ నిత్య జీవముకై శ్రమించుడి, పరలోకానందం అనుభవించుడి. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. జీవాహారం జీవాహారం ప్రభువు మనకు ఇచ్చిన ప్రేమాహారం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ వరప్రసాదము మా యందు పూర్తి ప్రభావమును కలిగి ఉండునుగాక. మేము నిర్వహించిన ఈ పవిత్ర కార్యము మాకు సత్ఫలములను ప్రసాదించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అందరూ తలలు వంచుకొని దేవుని ప్రత్యేక ఆశీర్వాదముల కొరకు వేడుకుందాం. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ
ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విశ్వజననీ విశ్వాసుల జననీ దైవజననీ ధన్యాత్ముల జననీ విశ్వజననీ విశ్వాసుల జననీ దైవజననీ ధన్యాత్ముల జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జననీ విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత. మా కొరకు ప్రార్థించు దేవమాత. మా కొరకు ప్రార్థించు దేవమాత.